श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగా వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 186వ భాగం. శ్రీరామచంద్రుల వారు వశిష్ఠ మహాదేవుని అడుగుతున్నారు, బ్రహ్మన్, ఈ మనసు అతి చంచలమైందనే ఇప్పటి వరకు మీరు చెప్తూ వచ్చారు. అయితే ఈ అతి చంచలమైనటువంటి మనస్సు యొక్క తీవ్ర వేగాన్ని బలాత్కారంగానైనా సరే ఎలా అరికట్టాలి, గట్టి పట్టుబట్టి దాన్ని ఎలా అరికట్టాలో ఆ మార్గం ఏందో మాకు వివరించండి అని అడుగుతున్నారు శ్రీరామచంద్రుల వారు. వశిష్ఠ మహాదేవుడు చెప్తున్నారు, రామా, చంచలత్వం అనేది మనసుకు సహజ లక్షణమయ్యా. మనసు అంటేనే చపలత్వం కలిగింది, చంచలత్వం దాని యొక్క స్వాభావిక లక్షణం. మనసు లక్షణమే చంచలత్వం. అది ఎలాంటిది, ఎంత చంచలం అంటే వాయువు కంటే కూడాను చాలా చంచలమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నది మనసు అన్నమాట. అగ్నికి మామూలుగా వేడి ఎలాగా సహజ లక్షణమో మనస్సుకి చంచలత్వం అలా సహజ లక్షణం అయ్యా. నువ్వు చూస్తూనే ఉన్నావు కదా చంచలత్వాన్ని. ఎక్కడెక్కడ గమనిస్తావు? చంచలత్వాన్ని జాగ్రత్త ఉంది, జాగ్రత్తలో మనసు రకరకాలుగా చరిస్తుంది, జాగ్రత్త నుండి స్వప్నానికి వెళ్తుంది, స్వప్నంలో మళ్ళీ తన మనోరాజ్యాన్ని సృష్టించుకుంటుంది, అక్కడి నుంచి మళ్ళీ సుషుప్తిలోకి వెళ్ళిపోతే గమ్మును పడుకుంటుంది, మళ్ళీ తిరిగి జాగ్రత్తకు వస్తుంది. చంచలత్వమా కాదా ఇది? పక్కాగా చంచలత్వమే. ఇక చూడండి, సుఖపడుతానంటుంది ఒకసారి, దుఃఖపడుతున్నానంటుంది, సుఖం నుంచి దుఃఖానికి, దుఃఖం నుంచి సుఖానికి, ఇలాగ ఇది ఆ డోలాయమానంగా ఉంటుంది. చంచలత్వమే కదా. షడ్భావికారాలేంటి? కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అన్నీ ఎక్కడివి? మనసులోనివే. ఆయా వికారాలు పొందినప్పుడల్లా మనసు ఆయా రూపాన్ని పొందుతూ ఉంటుంది. కాబట్టి మనసు అతి చంచలమైంది అన్నది మనకి రూఢీగా తెలిసిన విషయమే. ఇట్లాంటి చంచలమైనటువంటి మనసు ఎక్కడుంది? అది ఆ ప్రశ్న వేసుకోరామా ఒకసారి. ఎక్కడుంది ఈ చంచలమైన మనస్సు? అతి చంచలమైందని మనం తెలుసుకున్నాం. ఎక్కడుంది ఇది అంటే, అది ఎక్కడుంది? అతి చంచలమైనటువంటి మనస్సు అచలమైనటువంటి చైతన్యంలోనే ఉన్నది. చైతన్యం ఎట్లాంటిది? అచలం. అది కదలదు, అటు ఇటు కదలదు. అటువంటి అచలమైనటువంటి ఆ చైతన్యంలో చలించేటువంటి చలనాత్మకమైనటువంటి మనస్సు ఉన్నది. అర్థమైందా? కాబట్టి స్పందన లేని గాలికి ఉనికి ఎలాగా ఉండదో, చంచలత్వం లేని చిత్తానికి అస్తిత్వం కూడా అలా ఉండదయ్యా. చంచలత్వం లేని చిత్తమే ఉండదు, చలనం లేని చిత్తమే ఉండదు అని చెప్తున్నారన్నమాట మహర్షి. చలనం లేని చిత్తం ఎప్పుడు ఉంటుంది అయ్యా అంటే, అసలు మనసు పూర్తిగా లయమైపోయినప్పుడు, మనసు మరణిస్తే, మనసు చచ్చిపోతే అప్పుడు ఆ మనసులో చలనం అనేది ఉండదు. అటువంటి అమనస్క స్థితి ఎప్పుడైతే మనసు పూర్తిగా నశిస్తుందో, మనసు నశించడం అంటే ఏంది? ఆలోచన రాహిత్యం అన్నమాట, సంకల్ప రాహిత్యం అన్నమాట. ఆలోచనలు లేని స్థితి ఎప్పుడు ఉంటుందో అది మనసు మరణించినటువంటి స్థితి అన్నమాట. ఆ స్థితిని ఏమంటున్నాం మనము? తపస్సు అంటున్నాము, మోక్షం అంటున్నాము. ఆలోచన రహిత స్థితి, ఆలోచన లేనటువంటి స్థితినే మనం తపస్సు అని కానీ మోక్షం అని కానీ అంటున్నాము. చెప్తున్నారు వశిష్ఠదేవుడు, రామా, మనసు చంచలత్వాన్ని విడిచి ఎప్పుడైతే లయించిపోతుందో ఆత్మలో, అప్పుడు దుఃఖం శమిస్తుంది. నీకు దుఃఖం ఎప్పుడు ఉంటుంది అంటే, ఆ చంచలత్వంతో ఉన్నప్పుడే దుఃఖాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆ చంచలత్వాన్ని ఎప్పుడైతే ఆగిపోతుందో, ఆ లయమైపోతుందో, ఆ జ్ఞానంలో ఆ యొక్క చైతన్యం లయమైపోతుందో, అప్పుడు నీకు దుఃఖం ఆటోమేటిక్గా నశిస్తుంది. కాబట్టి చిత్తం అనేటువంటి రాక్షసుడు విజృంభించాడు అంటే నీకు దుఃఖం కలుగుతూ ఉంది. నీకు ఆ దుఃఖం పోవాలి, అనంతమైన సుఖం కలగాలంటే ఏం చేయాలి? నువ్వు ఆ రాక్షసుని మట్టు పెట్టాలి, చిత్తాన్ని మట్టు పెట్టాలి కదా. రామా, వినవయ్యా అంటూ రకరకాలుగా చెప్తున్నారు వశిష్ఠ మహర్షి.
దేని గురించి? కేవలం మనసును గురించే. మనసు కంట్రోల్ చేసుకోవడానికే ఎన్నో ఉపాయాలు మన ముందుస్తున్నారు వశిష్ఠ దేవుడు. చెప్తూ అంటున్నాడు, ఏమంటున్నాడు? రామా, చలించేటువంటి చంచలమైనటువంటి మనసు ఎక్కడుంది? చలనం లేనటువంటి ఆత్మలోనే దాక్కునుంది. మొట్టమొదటిది బయట రాలా, లోపలుంది. కానీ అది ఏం చేసింది? అది చెప్పా పెట్టకుండా దానిలోంచి దాన్ని ఏమార్చి బయటపడిపోయింది, బయటకు వచ్చేసింది. అచలం నుండి చలం పుట్టింది. అచలమైనటువంటి ఆత్మ నుంచి ఆ చలించేటువంటి మనసు బయటపడింది. అర్థమైందా? ఎలా ఉంది మనసు? బయటపడ్డ మనసు ఎలా ఉంది? సదసత్తులకు జడ చేతనాలకు మధ్యనున్న రూపమే ఇది అంటున్నాడు ఇక్కడ. ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా చూడాలి. సత్తు అసత్తులకు మధ్య, జడము చేతనానికి మధ్య ఉన్నటువంటి ఆ రూపాన్నే మనసు. ఇది మనకు గతంలో కూడా 2-3 ఎపిసోడ్ల ముందు కూడా వచ్చింది పాయింట్. సత్తుకి అసత్తుకి మధ్య, జడానికి చేతనానికి మధ్య ఉన్నటువంటి రూపమేనయ్యా ఈ మనస్సు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. అంటే ఏంది? మధ్యనున్న రూపం అంటే ఏంటి? అది సత్తు కాదు, అసత్తు కాదు, అది జడము కాదు, ఇది చేతనము కాదు. సత్తుకి అసత్తుకి మధ్య, జడానికి చేతనానికి మధ్య ఉన్నది. అంటే కొంచెం సత్తు, కొంచెం అసత్తు, కొంచెం జడం, కొంచెం చేతనం. ఇప్పుడు చూడు, సత్తా అంటే ఉన్నదా అంటే ఉన్నది పని చేస్తున్నప్పుడు, లేదా అంటే లేదు లయం అయిపోయినప్పుడు. జడవా అంటే జడం, సుషుప్తిలో జడం. చేతనమా అంటే చేతనమే పనిచేస్తూ ఉందన్నమాట. అర్థమవుతుందా? ఇది కాబట్టి మనసుకి ఎట్లాంటి లక్షణాలు ఉన్నాయంటే, అది సత్తు కాదు పూర్తిగా, అసత్తు కాదు. ఇది కొంచెం జాగ్రత్తగా వినాలి కాన్సెప్ట్. అది సత్తు పూర్తిగా సత్తు కాదు, అసత్తు కాదు, జడము కాదు, చేతనము కాదు. కొంచెం జడము, కొంచెం చేతనము, కొంచెం సత్తు, కొంచెం అసత్తుతో కలిసిందనమాట. అంటే ఒక కొస సత్తు, మరొక కొస అసత్తు, ఒక కొస జడము, మరొక కొస వచ్చి చేతనం అనమాట. ఈ సత్తు అసత్తుల మధ్య ఊగిసలాడుతుంది మనసు. ఒక్కోసారి సత్తుగా మారుతుంది, ఇంకోసారి అసత్తుగా వెళ్ళిపోతుంటుంది, ఒక్కోసారి జడంగా మారుతుంది, మరోసారి చైతన్యంగా మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఇటు జడం వైపు మొగ్గుతుంది, అటు చైతన్యం వైపు పొగ్గుతుంది. అర్థమైందా? ఇటు సత్ వైపు ఉంటుంది, అటు అసత్ వైపు మొగ్గుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు జడమైన పదార్థాలతో కలిసిందంటే, అది బంధాన్ని పెట్టుకుందంటే అది జడమైపోతూ ఉంటుంది. అదేవిధంగా శుద్ధమైనటువంటి చైతన్యంతో సంపర్కం పెట్టుకునిందంటే అది చైతన్యం అయిపోతూ ఉంటుంది. చూడండి, ప్రపంచంతో సంబంధం పెట్టుకుంటే జడంతో సంబంధం ప్రపంచం అయిపోతుంది. అదే పరమాత్మతో సంబంధం పెట్టుకుంటే పరమాత్మ అయిపోగలదు. అర్థమైందా? అంటే మనం బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ జ్ఞానాన్ని పొందాలన్నా, చైతన్యం కావాలన్నా మనస్సే, జడమైపోవాలన్నా మనస్సే, గేయంతో లావాదేవీలు పెట్టుకోవాలన్నా మనస్సే, జ్ఞానంతో కలిసిపోవాలన్నా మనస్సే, చైతన్యంతో కలిసిపోవాలన్నా మనస్సే. అదేవిధంగా జడమైపోవాలన్నా అది మనసు ద్వారానే జడమైపోవాలి. పరమాత్మను పొందాలనేది మనస్సే. అదేవిధంగా ప్రపంచం యొక్క లావాదేవీలు పెట్టుకుని ప్రాపంచికమైనటువంటి ఆ జడత్వాన్ని పొందేది కూడా మనస్సే. ఇది జడం వైపు మొగ్గితే ఏమవుతుందంటే జడం అయిపోతుంది. మళ్ళీ ఇది చేతనత్వం వైపు కనుక తిరిగినట్టయితే చైతన్యంగా మారుతుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే, సుషుప్తి ఉంది. సుషుప్తిలో ఏమవుతుంది? మనసు పోయి ఆ కారణ శరీరంలో అలాగే లయించిపోతుంది అనమాట, వాసనారూపంగా ఉండిపోతుంది. కాబట్టి జడంతో పూర్తిగా లయమైపోయింది, కాబట్టి అక్కడ జడం అయిపోయింది. మూర్ఛ, కోమ, సుషుప్తి, మరణము ఇవన్నీ కూడాను ఆ యొక్క జడమైనటువంటి దశలకు ఉదాహరణలు అనమాట. అర్థమవుతుందా? కాబట్టి అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఏం తెలుసుకోవాలి అంటే, ఈ మనసుకి డబుల్ ఎడ్జెడ్ నైఫ్ అనేది మనం తెలుసుకోవాలి. అటు చైతన్యంగానైనా మారగలదు, అంటే జ్ఞానంతో సంపర్కం పెట్టుకుని చైతన్యంగానూ మారగలదు, జడంతోనే సంపర్కం పెట్టుకుంటే జడంగానూ మారగలదు. రెండు కూడాను ఈ మనసు ద్వారానే జరుగుతాయి అన్నమాట. అయితే అది ఎలా జరుగుతుంది అన్నదాన్ని కూడా ఇక్కడ వశిష్ఠ మహర్షి కొంత చెప్తున్నారు. ఎలా? ఇప్పుడు దృఢమైనటువంటి అభ్యాస బలంతో, కేవలం నేను జడ అనేటువంటి ఆ జడ భావన చేసి పూర్తిగా జడమైపోతుంది. అదేవిధంగా దృఢమైనటువంటి చైతన్యాన్ని దృఢమైన అభ్యాసం చేస్తూ చైతన్యమై అయిపోతుంది అన్నమాట. ఇది జడ రూపం అయిపోతుంది, చైతన్యంగానే మారిపోతుంది.
పూర్తిగా జడరూపమైనటువంటి మనం చూసేటువంటి జడాలు ఇక్కడ ఉన్నాయి కదా, మనకు కనిపించే జడ పదార్థాలన్నీ కూడాను ఎన్నో అభ్యాసంతో జడం 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 నేను జడాన్ని అనుకుంటూ జడమైపోయిన పదార్థాలు ఇవన్నీ. అదేవిధంగా కేవలం నేను చైతన్యాన్నే అన్నటువంటి ఆ ఉదాహరణ కూడా మనకు తెలుస్తుంది. ఏదది? హిరణ్య గర్భుడు ఉన్నాడు. హిరణ్య గర్భుడిలో జడత్వం ఏమీ లేదు, పూర్తిగా చైతన్య స్వరూపుడు హిరణ్య గర్భుడు. అక్కడ జడత్వం అనేది ఏమీ లేదు హిరణ్య గర్భుల్లో. అలాగే ఈ జడ పదార్థాల్లో చైతన్యమే లేదు, పూర్తి జడం అనమాట. అక్కడ జడం అనేది అసలే లేదు హిరణ్య గర్భుల్లో. ఇక్కడ ఈ జడంలో చైతన్యం అనేది అసలు లేదనమాట. అయితే హిరణ్య గర్భుడు పూర్తి చైతన్యవంతుడు, ఈ జడ పదార్థం పూర్తి జడ పదార్థం. మనం ఉన్నామే మనుషులు, రెండిటికి కలయిక అనమాట. మనకు రెండు ఉన్నాయి. మన మనసులో చైతన్యము ఉంది, జడము ఉంది. అదే అన్నాం, ఒక చివర చైతన్యం సత్తు, ఒక చివర అసత్తు, ఒక చెత్త చైతన్యము, ఒకవైపు జడం అన్నాం. ఎందుకన్నామంటే రెండు ఉన్నాయి మనకు ఆప్షన్స్. ఈ మనసు గనక గట్టిగా పట్టుబట్టి నేను సద్గతిని పొందాలి, ఉన్నతిని పొందాలి అనుకునిందంటే, చైతన్యం వైపు మొగ్గిందంటే చైతన్యం అయిపోతుంది. లేదు నేను జడాన్నే అనేటువంటి ఆ భావనతో దృఢాభ్యాసం చేస్తే ఇటు జడమైన అయిపోతుంది. ఎందుకంటే రెండు జడమైన అవ్వడానికి చైతన్యం అవ్వడానికి అవకాశం ఉన్నది మన మనస్సు. హిరణ్య గర్భుడిలో కేవలం చైతన్యమే ఉంది, ఆ జడ పదార్థంలో కేవలం జడత్వమే ఉంది. కానీ మనలో మాత్రం చైతన్యము జడము రెండు కలయిక. అందుకనే సత్తు అసత్తు మధ్య, జడము చేతనాల మధ్య ఊగిసలాడుతుంది ఇది అన్నటువంటి మాట వశిష్ఠుల వారు ఇక్కడ మనకి వాడారన్నమాట. కాబట్టి మనము రెండిటి యొక్క విలువ గుర్తించాలి ముందు. మనం ఏది చైతన్యంలో అవుతామా లేకపోతే జడంలో అవుతామా అన్నది మన చేతిలో ఉన్నది. కాబట్టి రెండిటి విలువ మనం గుర్తించగ, ఏది చైతన్యం గొప్పదా జడం గొప్పదా అని గుర్తించగలం మనం అన్నమాట. కాబట్టి సద్గతిని పొందగలము, అధోగతిని పొందగలము ఈ మనస్సుని ఉపయోగించి. ఈ మనస్సుతో అటు పరమాత్మ వైపు ప్రయాణం చేయగలము, ఇటు ప్రపంచం వైపు ప్రయాణం చేయగలము. ప్రపంచం వైపు గట్టిగా ప్రయాణం చేస్తే జడమైపోతాం, పరమాత్మ వైపు గట్టిగా ప్రయత్నం చేస్తే చైతన్యం అయిపోతాం, హిరణ్య గర్భుడైపోతాం. అదేవిధంగా పరమాత్మలో లీనమైపోతాం అన్నమాట. పడిపోవడానికైనా మన చేతిలోనే ఉంది, పైకి లేవడానికైనా మన చేతిలోనే ఉంది. అయితే ఈ రెండిటికి కూడాను ఏం కావాలంటే దృఢమైన అభ్యాసం కావాలి. ఎంత జడమైపోయినా సరే అంతకన్నా పడిపోయినటువంటి ఆ జడత్వాన్ని మించి కనుక పురుష ప్రయత్నం చేసి పైకి లేవగలిగేటువంటి శక్తి కూడా, సత్తా కూడా ఉందన్నమాట. కాబట్టి ఆ లేవడానికి సత్తా నీకు ఏదిస్తుందంటే మనస్సు అనమాట. మనస్సు అనే సాధనాన్ని పట్టుకుని నీవు ఎంతగా నువ్వు దిగజారినా సరే దానికి మించినటువంటి ద్విగుణీకృతమైనటువంటి చైతన్యంతో పైకి ఎదిగి చేతనత్వాన్ని కూడా పొందే అవకాశం నీ చేతిలోనే ఉంది. ఆ మనస్సే నీ దగ్గర ఉన్నటువంటి గొప్ప ఆయుధమయ్యా. ఆ ఆయుధాన్ని ఉపయోగించి నీవు పడిపోయాను దుఃఖించాల్సిన అవసరం లేదు, పైకి లేవగలవు అని భరోసా ఇస్తూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీ